అసలు అరుణాచలం ప్రవేశించడం ఒకెత్తైతే ఆ అరుణాచలానికి ప్రదక్షిణం చెయ్యడం జీవితంలో మహత్భాగ్యం. అందున పరమశివనామం చెప్పుకుంటూ ఆ గిరి ప్రదక్షిణం చెయ్యడం అంటే అదొక గొప్ప అదృష్టం. హాయ్ హలో వెల్కమ్ టు జేఎస్ వ్లాగర్స్. సో ఇవాళ మన వీడియో ఏంటంటే, ఎంతమంది చూశారు కదా అరుణాచలం. సో అదే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఉంటుంది. సో మేము గిరి ప్రదక్షిణ అంటే నడుచుకుంటూ చేయాలి, కాకపోతే మేము చేయలేకపోయినాము ఎందుకంటే మాకు టైం లేకుండా. సో అక్కడ కనిపిస్తుంది కదా ఫోటోలో ఎన్ని లింగాలు అవుతున్నాయి, అన్ని లింగాలను దర్శనం చేసుకోవాలన్నమాట. బై వాక్లో చేసుకుంటే చాలా మంచిది. సో మాకు టైం లేక మేము కార్లో చేసుకున్నాము. సో చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్ లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ మనం ఉన్నామన్నమాట. పక్కన టెంపుల్ అయితే ఏదైతుందో ఇంతకుముందు మనం అరుణాచలం మెయిన్ పెట్టినాం కదా వీడియో, అది అనమాట. సో ఇక్కడ ఇంద్రలింగం అని ఉందా, అది మనం దర్శనం చేసుకోలేదు. సో అది మిస్ అయిపోయింది నాకు. సో నేను అగ్నిలింగం నుంచి స్టార్ట్ చేశాను. సో ఇది మనం ఉన్న లొకేషన్. ఇక్కడ నుంచి ఇవన్నీ దర్శనం చేసుకోవాలి. సో అగ్నిలింగం తర్వాత యమలింగము, యమలింగంకి 3 కిలోమీటర్స్. మళ్ళీ అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ తర్వాత నిరుతిలింగం అనమాట. నిరుతిలింగం నుంచి 7 కిలోమీటర్స్ వచ్చినాక వర్ణలింగము. వర్ణలింగం నుంచి వాయులింగంకి 8 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ నుంచి 10 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత కుబేరలింగం. సో కుబేరలింగం నుంచి మళ్ళీ మనం ఇక్కడికంటే ఇక్కడ ఈశాన్య లింగం ఉందా, అది దానికి 11 కిలోమీటర్స్ అనమాట. సో కంప్లీట్గా 14 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఈ గిరి ప్రదక్షిణ అనేది. సో ఇంద్రలింగం మనం చేసుకోలేదు. సో నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ గిరి ప్రదక్షిణ అంటే బై వాక్లోనే చేసుకోవాలి. సో నేను బై వాక్లోనే చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. సో మీరు కూడా అలానే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది మొత్తం కంప్లీట్గా 14 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. 14 కిలోమీటర్స్ బై వాక్లో వెళ్ళి ప్రతి ఒక్క లింగాన్ని దర్శనం చేసుకుంటే మనకి చాలా మంచిది. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి తెలుపుదాము. ఇప్పుడు మనం అగ్నిలింగంకి వెళ్దాము. మనకి ఆల్రెడీ ఇంద్రలింగం మిస్ అయిపోయింది కాబట్టి. సో ఫస్ట్ మనం అగ్నిలింగంకి వెళ్తామన్నమాట. మనం వెళ్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది టెంపుల్, అగ్నిలింగం ఉన్నది చూడండి. అయితే ఫ్రెండ్స్, మేమైతే కొన్ని టెంపుల్స్ అయితే చూపించలేదు, కొన్ని అయితే చూపించాను. ఫ్రెండ్స్, ఇది యమలింగం. ఇది నిరుతిలింగం. ఫ్రెండ్స్, ఇది వర్ణలింగం. ఫ్రెండ్స్, ఇది వాయులింగం. ఫ్రెండ్స్, ఇది కుబేరలింగం దర్శనం ఇవ్వాలంటే ఇక్కడ రైట్ సైడ్లో కనిపించింది. సో చాలా పోతున్నారు, ఏం జరుగుతుంది అని చెప్పేసి పక్కకు పెట్టి పోయి. సో ఒక చిన్న కుండంలో అక్కడ నుంచి ఇక్కడ నుంచి వస్తున్నారు అందరు. సో లోపల చిన్న ఉంటుంది స్పేస్. సో అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే, సో అక్కడ ఉన్న అంత కూడా వచ్చిందన్నమాట. అన్న నుంచి అంటే ఎంతగా ఉన్నా బయటకు వస్తారంట. సో అందుకే అందరు ట్రై చేస్తున్నారు. చూడండి. సో ఫ్రెండ్స్, ఇది అయినాక నేను డైరెక్ట్ ఈ ఛానల్ వచ్చాను. సో ఫ్రెండ్స్, ఇదనమాట మన వీడియో. ఇదే లాస్ట్ దర్శనం.
సో ఇది మన మ్యాప్లో ప్రతి ఒక్క దర్శనం చేసుకుని ఒక ఇంద్రలింగం నేను ఒక్కనే చేసుకోలేదు, మా ఊరు తీసుకుంటారంట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ గిరి ప్రదక్షిణ చేయాలంటే ఇప్పుడు మేము చేసిన గిరి ప్రదక్షిణ కాదు. సో మేము కార్లో చేసుకున్నాం కాబట్టి నార్మల్ దర్శనం చేసుకున్నాము. సో నెక్స్ట్ టైం కంపల్సరీ గిరి ప్రదక్షిణ చేసుకోవాలి. ప్రతి ఒక్క లింగంని దగ్గరకు పోయి చేసుకోవాల్సిందే. సో ఇది వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా ఎందుకు అట్లా చేస్తారు? గంట సింబల్ కొట్టుకు షేర్ చేయరు అందరికీ.